ఏమైనా ఏం చెప్తాను? ఏం లేదన్నా, పొలం కాడికైనా బుర్రంతా పడ్డది, ఒక కడిగి తుడుతాన్నా. అయితే ఏందన్నా గిట్లా వచ్చినావు? ఏం లేదురా, ఆషాఢం వచ్చింది కదా, చెట్టు తిత్తాలకు పోవద్దా, గదే ముచ్చట అడుగుదామని వచ్చిన. నిన్నది వచ్చింది కాదే, నెల రోజులు టైం ఉన్నది, పొలం తీయరాదు మెల్లగా. నువ్వు అన్నది నిజమేరా, ఇప్పుడు చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఇప్పుడైతే మంచిగా, ఇంకా 4 రోజులు అయినా అనుకో జోరు వానలు పడతాయి. పొలం పనులైనా ఎడ దిగుతాయిరా మనకు, మళ్ళీ ఆవర బావర పోతే కూడా మనసులో పట్టది. అందుకే నిమ్మలం ఉన్నప్పుడు వేస్తే మంచిది అంటానా. మరి నువ్వేమంటావురా? నువ్వు అదేనా అన్న. సరే కానీ మరి ఎవరు అనుకున్నావా ఎట్లా? ఓరు పిసోడా, ఇంటికాడ అంటే ఎట్లా ఏడవటం కాబట్టి ఏదనుకొని తింటాను, ఇంకా చెట్టాలు కూడా ఏదనుకొని తింటావురా. ఆడాదికి ఒక్క దినంరా, శరీరం వేసుకొని చేసుకుందాం మంచిగా, సరేనా? సరే అన్న, పోదాం తీ మరి. ఇగో 2 బాటలు కళ్ళు తెచ్చుకుందాం, ఇక ఇంత చికెన్ తెచ్చుకుందాం. అవునే అన్న, ఇక్కడనే ఏరనుకుంటేనే వదినకుండా నా పిల్లలకు మొత్తమే పడది. ఈ ఆడికైనా పొత్తులు అనుకుంటున్నాం అంటే ఇంకెంత లొల్లి పెడతారు వాళ్ళు. నువ్వు అన్నది నిజమేరా, కానీ గాళ్ళ కోసం మనం పోకుంటుంటావురా. మన అవ్వాయి ఉన్నప్పుడు, మన చిన్న పోళ్ళు ఆళ్ళు కలిసి మన శనికాడ గోపోదా మామిడి తోట్ల, మళ్ళీ మంచిగా మైసమ్మ కోడిని కోసి అండుకొని తినపోదునా. ఇలా ఏముందిరా, ఎప్పుడు పెట్టుకునేనా మనకన్నా కొత్తనా? ఆవిడకే అంతే. సరే మరి రేపు పోదాంతి మరిగా. పోదాంతి, నేను చెప్తా దానికి, నువ్వు వదినకి. నేను కూడా ఇంకా నేను వదినతో మాట్లాడినాక మాట్లాడాలని ఆగిన నేను. పోదాంతి మళ్ళీ తర్వాత అంత వీలు కాదు. అదే మరి. సరే అన్న. సరే ఇగో అన్న, గౌడుకు మంచి కళ్ళు చెప్పు. సరే 2 పాటలు చెప్తా పెద్దవి. చెప్పు. ఉన్నావే కొత్త ఒక కానే ఉంటది, కదలనే కదలది. ఏంది? ఏం లేదు, రేపు చెట్టు తీర్థాలకు పోవాలి. గాముచ్చట రేపు అంటే కేవలం రవటి. అవునా? ఎవరెవరు పోతాను? ఇంకెవరు పోతారే, మా తమ్ముళ్ళు మనం. ఏంది ఆలతోనా? ఆలతో నేను రాను. ఎవరో ముడితే అత్తే. మా ఆరాలు ఏమైనా చిన్నదనుకుంటారా? అది భూమికి జారడే ఉంటది కానీ బాగా మాట్లాడుతుంది. ఆ పొట్టిదానికి బాగా బలుపు ఉంటది. నేను రాను ఆలతో. నీకైతే మాటలే రావు, నోట్లు ఏమి పెడతావు ఊరుకోవు. ఏమైనా కోరి కళ్ళలు వేసుకుంటావే. నేను రాను ఆలతోనైతే. ఏంటి చెప్పు. ఆడది ఒక్క దినమే ఏమైతుంది, నా మాటిని ఒక్కసారికి. సరే సామాన్ చదువుతా. గిటో చదువుతాయి కానీ 2 మంది చదువు. 2 మందమే చదువుతా, మళ్ళా కొత్తగా చెప్పబడుతుంది. ఆగు. మొత్తం చెప్పాలి. ఏంటిది చెప్పు మరి. 2 మందం అంటే మన 2 మందం కాదు, వాళ్ళు 2 మందం మన 2 మందం అన్నట్టు. ఆగో వాళ్ళ ఆడక తింటా, మన ఆడక తినుడా. మళ్ళీ వాళ్ళకి నేనే చదువుతా. ఇవాళ కాదే, పొత్తులాడుగా తినుడు. ఏంది పొత్తుల్లా? ఇగో నువ్వు గిసోంటి వేషాలు పెడతా వస్తే చెప్తానా. వాళ్ళ తినడు మనకే. అరే గట్లా కాదే, ఇంటికా ఉన్నప్పుడు వాళ్ళే అనుకోవట్టే, మనం అనుకోవచ్చు. ఈ ఆడికి వేదాం కూడా ఏరా అనుకున్నాక ఆడిదాకా ఓడి ఎందుకే, సపరేట్గా ఇంటికాడ ఉన్నా అయ్యాం కదా. ఇగోడు చెప్తుంటావానే. సరే 500 వేసుకుంటాను అండలనే, ఇంత సీకను 2 బాటల కళ్ళు చెప్తాను. మా మనలో ఎట్లా కళ్ళు తాగదే, ఇక మనం ముగ్గురమే తాగేది, ఉన్నది 4గురే కాదే. 4 ముక్కలు నువ్వే ఎక్కువ తినే. ఇగో అలా మనకే లాభమే, మనకే ఎక్కువ వస్తుంది. మరి కాదా? తినేదేవాలే, మా తమ్ముడు నువ్వే ఎక్కువ తింటావు దానికంటే. గీసులు గింత కూడా తిరిగానా మనం ఎక్కువ మేమనుకో ఖర్చు బాగా అయితే మనకు 500 కంటే ఎక్కువ అయితే మనకు. అవునా? మరి సరే నువ్వు చెప్తానా కాబట్టి ఒక్కసారి తింటానా. ఆడికి వేయడానికి ఏమన్నా వేసాం అనుకో, నీకు కొంకులు రాలకొడతా. నువ్వు గంతిగా ఉన్నావు అనుకో. సరే అవోటి కూడా తీసుకురా సామాను. మా తెత్త కనుకో. ఇగో నేను సామాన్ చదువుకురమ్మాట, దాన్ని బియ్యమును ఉప్పు పప్పు చదువుకురమ్మను. నువ్వు చెప్పు. కంపలెక్కన లేస్తున్నా మీరికి. కాలేమోకంది ఊకెళ్ళు లేక దీంతో మావదంతి, లేకపోతే ఏమైనా గుడుక్కుంటుంటావు. నీ అవ్వ ఉర్రకు ఎందుకు కొడతాను పిచ్చిలేసినట్టు. వాళ్ళు కూరలకు సామాన్లు తెస్తారట, నిన్ను బియ్యం ఆ కంచులు పట్టుకురమ్మన్నారు. గంజులు మా తెత్తగా నాటికి ఏనాక తోముడికి నాకు పెడతా కలవదు ముందే చెప్తాన్నా. నీ ఎవరు నేను దోమతా తీయే, మా అన్నగాడు దోమతాడు నేను అడుగుతా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మీరు ఎట్లా నాకు గిదలుగుర్రి, నాతో కాదు. ఇంకో ముచ్చట, మా వదినతో నొల్లు పెట్టుకో గట్టిగా. ఇగో నువ్వు అట్టటిగా నన్ను అనకు ముందే చెప్తాన్నా. నా జోలికి రాకపోతే మంచిగానే ఉంటా, నా జోలికి అత్త నేను అట్టి ఊకోని చెప్తాన్నా. సరే అన్ని చదువు. నువ్వు ఏమైనా నాతో తలుగుతారు ఊకే. నాకు అత్త పోరు లేకపోయినా ఒకటి ఈయనతోనే పోరుంది. ఇది ఎక్కడ పోయిందో దొరుకుతలే అగ్గి తలిగి. ఏడి ఆడ వారెత్తాడు, మళ్ళా ఒక్కటికొక్కటి దొరకది.
అత్తన్న పానం అవుతలేదు నీకైతే. ఏంది గుడ్డ మీద కూడా ఇంటనే ఉంటావు, గుడ్డ మీద కూడా ఇంటనే ఉంటావు. పారాదే ఇల్లేడ పోతేంది ఇంకేడ పోతేంది, తిప్పుకుంటా వేయింది కావాలి, తిప్పుకుంటా వేయింది కావాలి. ఏపా మా సింగారమే గాని ఏందో తాళం వేస్తానే ఏమైనా నడవలేవు. బర్రు నువ్వు ఊపుకుంటా నడుస్తా అనుకుని నడవత్తలేదా? గబ్బెత్తుకొని నడిచేదాన్ని నడుస్తానా? ఏంది ఇది నన్నే అంటాంది. లేచి లేవకుండా బాగా రూపాయి ఉన్నదే నీకు. ఇది పట్టుకో. నేనేమన్నా నల్లమరా రూపాయి అయితే బాగున్నది. ముత్తంతా గిట్ట నడవంగానే నచ్చిందా నీకు అన్ని? ఇగో మాట్లాడ చెప్తున్నా, నా గిట్ట బీబీ లేచిననుకో బండకే ఉతుకుతా. తాటు ముట్టు బలిసినట్టు బలిసిన ఒగి ఎత్తుకొని నడుతుంది. ఊపుకుంటా తిరగబడుతుందేమో ఇంటికాడికి నడుచుడు. అబ్బా ఏందే ఏమో తాటి మొట్టు గిడి మొట్టలు మాట్లాడుతున్నావు? నీ జోలికెవడు వచ్చిండే? ఇప్పుడు నిన్నేవాడు అన్నారా? నా మొగని నేను అనుకున్నా. నువ్వెందుకంత రేషన్ కట్టాను? మరి నీకేమిటికి వచ్చిందే రేషం? నా మొగన్ని నేను అనుకున్నా. నువ్వేమిటికే బాగా గుర్తున్నావు. భూమికి జానలేవు కానీ అన్నాడే. నువ్వు పిలిచినావు, నేను పిలిచినా. నీకు అర్రునట్టే కనబడుతుంది. నువ్వు తీస్తానురా. అగ చూడు ఎట్లా మాట్లాడుతుందో. నేను అద్దరం ఉండకూడక అంటే పా పొత్తండుకుందాం, వండుకుందాం అని పట్టుకత్తివి. అది చూడు ఎట్లా మాట్లాడుతుందో. అదంటే నేను వాడన్నా, నా అత్తగారంటేనే నేను పర్లేదు. అదే నవ్వటానికి పొట్టి మొఖం అది. ఒక్కనాడికి నా ముఖం చూసుకోయే ఇంటికి ఎట్లా బాగా రోజు ఉండేదేనే. నీ ముఖం చూసినందుకే ఆగో ఇట్టి అనుకుంటా పోతాంది. కనబడతలేదా? సరే కనపా. ఇగో ఆడికి పోయినాక ఇదండు అది పెట్టు, ఇదండు అది పెట్టు అన్నాం అనుకో, నేనే పని ముట్ట మంచిగా తింటా, సాపడే కూర్చుంటా. సరే మీరు ఏ మా తమ్ముడు మేమేనా చేసుకునేది? చూసుకో. ఎందుకు పట్టుకొచ్చినావు? సిగ్గులేదు మా ఉండేది మాట్లాడతాను. ఇంకా ఇవి ఇవాళ చెట్ల తీర్థాలు చేసుకున్నట్టే ఉన్నది మీతో తినడు. ఇగో నువ్వు నన్నంటే మంచుకున్నా, నా సంగతి తెలుసుగా నీకు ముందే చెప్పిన. గంటనే ఉర్రకే ఇంకెంత దూరం పోతారు? మన చెట్టు అక్కడ కూర్చుందాంపా. చెట్టు అద్దు యోగి చెట్టు కింద కూర్చుందాంపా. ఏమవుతాడా అంత కమ్మగా ఉందా? ఆ చెట్టు కింద పోతారా? అవాడ మామిడి చెట్టు ఉన్నాడు కూర్చున్నాపా. మంచుకుంటా మీద చెట్టు కింద కూర్చుందాం పారి. ఎక్కడ నెగలనియ్యరబ్బా. అబ్బా ఏమిటికి నీ మాట వింటే అంత పచ్చ పడుతుంది. ఏందో ఇంకా ఆడవే కూర్చుందాం అంటాను. పారి మీరన్న కాన్నే కూర్చుందాం. ఏం చూస్తానా మళ్ళీ నిల్చోండి. పొయ్యికి రాళ్ళు కట్టెలు లేపో. కట్టెలు నువ్వు లేపో, రాళ్ళు తెస్తా కానీ. నేను లేను, అందుకని రానన్న ముదాలే. మరి కూర్చోడా కంప పాడవాడా. ఎక్కడ కంపం దలగా పెట్టుకొని వచ్చినట్టు అయిందో. ఇంత ఓర్వలేంతాను శిశి ఈ పురుగులు పాడవాడా. ఓటి దిక్కు వల్ల పురుగులు ఆగజుడు ఎట్లా ఎగురుతాందో. ఎగురుడే ఎగురుతాంది పురుగు. కొంచెం అన్న ఏమనిపించలేదా అని సిగ్గులో దిడిగింది అంటే అలాగున్నా నాకేం సిగ్గు అన్నట్టు ఎప్పటి కొరడే పురుగులు ఎక్కడికి వెళ్ళి ఎంబడి పడతాను. దిక్కు వల్ల పురుగులు ఇంకా సిగ్గులేదా అని మాట్లాడుతాంది. ఏమిటి కచ్చరం ఎంబడివాడి మరి ఎంబడివాడి కనబడు. కొంచెం అన్న ఏమనిపించలేదా అప్పటి నుండి కవ్వరకా కొరినట్టు వరుతాన్నావు. అబ్బో నీ నోటకెళ్ళి మాటే ఎంతలేదా అనే బుయ్య 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 మోటార్ వచ్చినట్టు వరుతాను. నువ్వు కూడా ఇక్కడ రుచి తలగా పోయి పాడైతాను. ఈ చెట్లలో కట్టినట్లేదు ఏనో వరటానికి అయినట్టున్నది. ఇంటికాడ సిరింత 90s ఉన్నట్టున్నది. అదే మంచుకుంటూ ఏది కంప లేని కంప పెట్టుకున్నట్టు. ఓ చెట్టముండ కొరక ఇంకెంత సేపు పోతావు? అత్త వాళ్ళకపోతే నీ రావన్నా అటుపోకానా? ఏమాయే గింతసేపా పోతే? నీకు తయారే ఉంటాడా మరి? అడవారి ఇట్లా ఏంటిది? ఇగో తమ్ముడు కనబడ్డ పోలే తమ్ముడు తమ్ముడు అని ప్రేమ అలక వయ్యకు. అర్థమైతాందా? రోజు కనబడతాడు.
తమ్ముని చూడంగానే ప్రేమలు పొంగి 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టకు. ఎంత ఖర్చు పెట్టానో గంతే ఖర్చు పెట్టు. లెక్కే పొత్తే. మీ తమ్ముడే కదా, 10 రూపాయలు మీ తమ్ముని ఎక్కువ పెట్టు. నువ్వు 400 పెట్టు. అంటే ఎట్లుంటది? లెక్క కదా. ఇగో నేను చెప్పినట్టు తింటావా లేకపోతే పోవాలి ఇంటి మొక్కన? మా ఇంట తిన్నాడు. చికెన్కు కళ్ళుకు అనగానే తమ్ముడు కట్టరా అని ఇయ్యకు, తమ్ముడు కట్టరా అని ఇయ్యకు. మీ తమ్ముతోనే పెట్టి రా. ఏంది ఏముచ్చట్నాడు చెప్పరాదు. ఆడ చెప్పేదైతే గిట్టెందుకు పట్టుకొస్తా నేను. ఏంది ఇగో ఇప్పుడు చికెన్ కో అటో ఇటో పోతారు కదా, జేబులో పైసలున్నాయి కదా అని పుస తీసి పెట్టకు. ముందే చెప్తాన్నా, మీ అన్ననే కదా 10 రూపాయలు ఎక్కువ పెట్టాను ఏమైతుంది? సరే అయితే నేను పెట్టతి. పెట్టతి అని ఆడికి పోయినాక పెట్టినట్టు కాదు. పైసలు ఎన్ని ఉన్నాయో నాకు లెక్క తెలుసు. నేను వచ్చినాక లెక్క పెడతా చెప్తాన్నా. సరే పా రాయిగా. మజాక్ చేస్తున్నావు అవురా అన్న. ఇంకా ఊళ్ళో మొక్కన వేస్తా కదా, ఇంత చికెన్ కళ్ళు తీసుకొస్తే అయిపోద్ది కదా. పోదాంపా, మరి వర్షం కూడా వచ్చేటట్టున్నావు కదా. మళ్ళీ పుష్కరం దాటిపోయినాక వర్షం అయితే లేని పోను బాధ. ఆల్చం అయితే పరిచయం అవుతుంది. ఇగో కళ్ళు ఎక్కువ తక్కువ తీసుకురా. ఇంకా తక్కువ పట్టుకొస్తా. ఇద్దరు సగం పైసలు పెడతాను కళ్ళుకు. వీళ్ళు 2 కళ్ళు తాగుతారట, ఈయన ఒక్కడే తాగబట్టే. నేనెందుకు తాగా? నేను కూడా తాగుతా. ఇగో నీకు కూడా చెప్తాన్నా, నువ్వు కూడా ఎక్కువ తక్కువ పట్టుకరా. ఎందుకే? నేను తాగనా? నీ కళ్ళు తాగడం అలవాట్లేదే, నువ్వు ఎప్పుడు తాగుతావే? నేను ఇప్పుడు తాగుతానా? కావాలా? తెత్తవా తేవా? తీద్దాం పారాదురా. ఇంటికాడ తాగనే తాగా, ఎప్పుడు తాగనే తాగా. నాకు ఇవాళ తాగబుద్ధి అవుతుంది ఇంటికి వచ్చినందుకు. నేను కాదే అంటాను, ఎప్పుడు తాగవు కదా, మరి అడుగుతాన్నా. నువ్వు చెప్పినా చాలు గాని ఈయనే కూర్చుంటావా? కళ్ళు వెనక చీర తెచ్చుకొని తాగు. అత్తంట లేను గాని మొదలు చికెన్ తేపో కూర వండుటాని. సరే తెత్తంతి. సరే అన్న, మనం ఆ తాళాలు లేట్ అయితే కదా, చికెన్ తీసుకొచ్చి అప్పైపోయాం. వచ్చేవరకు అండురా మీరు. మా అని చంపు. కుక్క కరిచినట్టే చెప్తాను కదా, నువ్వు అయితే కుక్క ఇట్లా కరిచింది. నేను గిట్లనే కూర్చుంటే వెళ్తావే. గా ఉల్లిగడ్డ 10 రూపాయలు కొయ్యి. ఇగో ముందే చెప్తాను, నా సంగతి నీకు తెలుసు. నువ్వు నా మీదకి లేవకు, నాకు పని చెప్పకు. నాకు చేయబుద్ధి అయితే చేస్తా, లేకపోతలేదు. అబ్బో దీని జోలికి ఇప్పుడు పోవద్దు. అసలుకే నా మొగలు లేడు, నా మరిది లేడు. ఆయన ఇది కొట్టినా కొడుతుంది. దీని సంగతి గిట్ల కాదు. ఇంత తెల్లగలది అయినాక చెప్తా, అప్పుడు దీని మూతంతా వాళ్ళకి కొడతా. మొన్ననే తీటతనానికి లొల్లి పెట్టుకుని ఎవరు లేనిది చూసి నన్ను కొట్టింది. దీన్ని ఇప్పుడు ఏమనద్దు. ఎటా చూస్తావు? నేను చెప్తాను, నేను 10 రూపాయలు కొడతాను. ఉల్లిగడ్డ పోయి గంతే, చెరి సగం పని చేద్దాం. సరే ఇగో ఇది అటు చెప్పాయి. మీ తమ్ముడేడు బావా? ఆయన బుజ్జి చికెన్ సెంటర్ కాడ నన్ను ఇచ్చిరామా, పోయి కళ్ళు తీసుకొస్తాం. పోయి సరే చెప్పండి రారి. మీరు చెప్పాను కానీ రాగలవుతుంది. కానిస్తాం. అటే పోయావు చెప్పండి రా, నన్ను ఒక్కదాన్ని ఇడిచిపెట్టి ఉండకు. ఏం భయం అవుతుంది? నాదే జంగల్లో ఉన్నావా? దా చెప్పరా. ఎటు పోయింది? తిండన వరకు బండి కడుతుంది, పని అన్న వరకు పంటది. ఈ పని అంతా నా మీద పెట్టి పోయింది. ఎడ పోయిందో ఏమో. తినాలే పోవాలి. అవతలి పోయిందో ఇవతలి పోయిందో. అబ్బా కూర బాగానే అయింది కదా. మా ఆరాలు ఎట్లయినా తినది, మా మర్రి ఎట్లయినా తినడు. మంచిగా ఈ ముక్కలన్నీ నేనే తినచ్చు. అబ్బా ఆహా, కూర బాగా అయిందని నువ్వు ఒక్కదాను ఎక్కువ తిందామని చూస్తున్నావా? నా మొగడు నేను తక్కువ తింటే నా పాలకు వచ్చేది ఒక్క ముక్క ఓనియ. చికెన్ కూర ఎంత మంచిగా వాసన వస్తుందో, ఎంత మంచిగా వాసన వస్తుందో. అబ్బా వాళ్ళకు మనిషికి 1 గంటెడు ముక్కలేసి 4-5 ముక్కలు నేనే ఎక్కువ వేసుకొని తినాలి.
బావా బావా నీకేమని చెప్పిర్రా? అక్కడే రమ్మన్నది బావా. సరే దా కూర్చో తిందు. సరే బావా. అలా అవుతారా మమ్మల్ని? ఏందది ఏమైంది ఇప్పుడు? ఏమైందంటావు? అది దాని తమ్ముని ఫోన్ చేసి రప్పించుకున్నది. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? పొత్తులా అంటివి. నువ్వు 500 ఇత్తివి, మీ తమ్ముడు 500 ఇత్తివి, మనిద్దరం వాళ్ళిద్దరం అంటివి. ఇప్పుడు చూడు దాని తమ్ముని పిలిపించుకున్నది. అది నేనేం చేయాలి అయితే? నేనేం చేయాలంటదేంటి? ఇప్పుడు ఆ పోరడు వచ్చిండు, ఆ పోరానికి 5-6 ముక్కలు తింటాడు. నేను గంజడు కూరున్నది మంచిగా తినచ్చని ఆశపడ్డా. ఇప్పుడు ఆ పోరడు వచ్చిన ఆ పోరని కళ్ళు పోసు కూరేసుడు. 5-6 ముక్కలు కొంచెం పోవడానికి నాకు అర్థం కాదు. ఏంది నీ కొంచెం పడతానా? ఎట్లా కనబడతానా నీకు నేను? సరే నేను ముచ్చట చెప్తుంటావా? చెప్పేంది? ఇప్పుడు ఆయన బామ్మర్ తెచ్చింది కదా. అరే తమ్మి మీ బామ్మర్ తెచ్చింది కదా, నాకు 100 రూపాయలు ఇరని చెప్తా. సరేనా? 100 రూపాయలు ఇవ్వమంటావా? ఇవ్వంట. ఆ 100 రూపాయలు నాకే తెచ్చియాలే. సరే. ఇంటికి పోయినాక పావుకుల కూర తెచ్చుకొని నేనే కమ్మగా చెప్పున్నా. జరా నేను చెప్పినట్టు మెదురు. అమ్మతోడు కూర ఏముంది మస్తుంది. అక్క కూర అక్క. ఏందీడు కళ్ళు తాగేది తాగుతాను, కూర తినేది తింటాను. బావా ఇలా వేసుడే మంచిగా. ఆహా మంచిగా అయిందా బిడ్డ? అప్పుడు ఏమనుకున్నావు? నేను ఒక్కదాన్నే బాగా తింటా అన్నావు కదా, అందుకే నా తమ్ముడిని పిలిపించిన. నీ తిక్క కుదిరింది. అరే మెల్లగా కథ తాగుతావు నువ్వు. అక్క ఇది మొత్తం ఉడగొట్టిరుగా ఇద్దరు కలిసి. తాగంటావా? నీడికెళ్ళి మమ్మంటావా? తాగుతాయే అక్క ఉడగొట్టి ఇంకోటారా అన్న కలబాట్లే. ఊరి మీద ఎక్కలేని బుచ్చగాళ్ళందరూ నా గండానే దాపరం అవుతారు. ఏంటే నోటికి ఎంత అంత మాట్లాడుతున్నావు? బిచ్చగా లేడా? నువ్వు బిచ్చదానివి. నీకెందుకు రేషం వస్తుంది? పొట్టి మొఖం దానా, బుచ్చగాళ్ళకు రేషం వస్తుంది. ఎక్కువ తక్కువ మాట్లాడితే మంచిగా ఉండదు. నేను ముందే చెప్తాన్నా. నీకెందుకు రేషం వస్తుంది? కలబత పడతావు గట్ల భయం ఉంటా సరే. ఇంకెక్కడ నా వెనుకలే కాబట్టి నీకు ఎప్పుడు నా మీద మందు పోటీ ఇజ్జత్ దేవుని మనసు పట్టదు. గిందుకైనా నన్ను తీసుకొచ్చింది నువ్వు. ఏమి లేదు, మంచిగా ప్రశాంతంగా దావా చేసుకుందని చెట్ల తీర్థాలకు వస్తే మీరు అంగడి చేస్తారు. అబ్బా అన్న బాగా వస్తుంది. ఇక్కడ వేస్తా. నేను కూడా వస్తా పారా. బావా నీ కూడా వస్తానే. అవునే అప్పుడేమో మెల్లగా అనుకుంటున్నావు కదా, నా తెలియదు అనుకున్నావు. నేను ఏం లేదు అనుకున్నావు. కూర మొత్తం మంచిగా నువ్వే తిందాం అనుకున్నావులే. ఎట్లుంది దెబ్బ? మంచిగుందా? అబ్బా ఏం నటించుతానవే, మొగడు ముందు ఏం తెలవనట్టు ఎడ్డి పాప లెక్క చేసినావు. గింత కుళ్ళు పోతానవా అనేది? నీ కుళ్ళు పోతుకాల కంప కొట్ట కదనే. మాటలు మంచిగా రాని. నువ్వు కూడా నోరు తెరిచి మాట్లాడకు, ఊకున్న కొద్ది బాగా ఎవరో తమ్మి అన్న లొల్లెక్కిన పడుతున్నారు నీకు? వినబడుతుంది అన్న. ఇవాళ రాదు. ఎవరో మన లెక్క నీడు చెట్ల తీర్థాలకు వచ్చినట్టున్నారు. తాగినాక లొల్లి పెట్టుకుంటారు కావచ్చు. అలా కొద్దిగా సిగ్గున్నా కీడి కచ్చుకుని లొల్లి పెట్టుకుంటారా? ఎంత మనం తక్కువలు ఉన్నారు. ఏం మనుషులరా? నాకు కూర్చో వచ్చు, నాకు కరాటే వచ్చే. ఇంత తెలివిలో ఉన్నారేంటన్నా వీడి కలిసి లొల్లి పెట్టుకుంటారు. అరే నా పిల్ల వాయిస్లే కనిపిస్తాంరా? అదో నా పిల్ల వాయిస్ కూడా వినబడుతుంది. అవునా? మనోళ్ళు అనుకుంటారే. ఏంది? అగో ఓ నడుగురా.
కన్నా ఏమే గుంటలో కానీ అది అప్పో నాకు ఈ వాళ్ళకి పిల్లలు కాలేదురా. ఏ నువ్వు అంత పెట్టుకోకన్నా నాకు కొడితే ఎవరు లెక్కిస్తుంది. ఏ కోరా ముందు ఆగే ఆగే గిడు గిడు అబ్బా ఏదే బాగా చేస్తాను పొద్దున్న చూస్తున్నా. అవునే వీడికి ఎందుకు వచ్చినా మనం తినడానికి వచ్చామా? ఇంటికాడ ఇంట్లోవా ఇంత ఇంట్లో రోజు ఒక్కప్పుడు ఇంత తక్కువ ఇంటి ఏమైతుంది? దాని కూడా లేదా సంవత్సరానికి ఒకసారి వస్తే మనం బాధలో సంతోషాలు చెప్పుకోవచ్చే. సంబరం కూడా వచ్చాను వస్తే గీడ మనసమాట కూడా వెళ్తా. కొద్దిగా మనిషి అన్నాక ప్రేమలు ఉండాలి. ఇట్లా గొడ్లు విన్నట్టు కాదు. అవునే పొద్దున చెల్లి మీరు అన్ని మాట్లాడినా మీరు ఎందుకు ఒప్పుకున్నా తెలుసా అని. ఎందుకు ఇలా పండుగ అట్టిగా మిమ్మల్ని అంటే ఏమవుతుంది? సరే మీరు మమ్మల్ని అన్న సంతోషంగా ఉంటాయి అయిపోయారు అనుకున్నాం. గింతలు ఎత్తారా గిడికి వచ్చి మా వదిన నిన్నంటే ఏమైంది? పెద్దది ఓ మాట అంటే నీ కిరీటం పడిపోతావే. అవునే లగ్గమైన ఆడోళ్ళు ఎవరెత్తారంటే వాళ్ళు ఉంటారే. రేపు పొద్దున నీకు ప్రాణం మంచిగా లేకపోతే నీ సెల్ వచ్చి 2 రోజులు చూసుకుంటది. ఎప్పటికీ ఉండదు కదా. నువ్వు మంచిగా దాకా నేను చూసుకుని నీ ఆడాలి కదా. ఆ ఆలోచన వస్తా ఎరుగు కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి. అవునే అప్పుడు పక్క పిలుచుకొని మీ అన్నను 100 రూపాయలు ఎక్కువ పెట్టమని అంటాను. చిన్నప్పటి సార్ నాకు ఎన్ని పెట్టలేదే. నాకు ఎవరు మాట తప్ప. అరే గాలి ఎందుకు మారుతారా? వాళ్ళకి ఇట్లా ఏమంటే మనకి ఎప్పుడు మనశాంతం రాదురా. మనకి ఇట్లా బాధపడే తప్పదురా. ఇక తప్పైంది బావా, మీరు అట్లా అనకూరు. మీకు దండం పెడతాం. మేము తెలిసో తెలియకో అట్లా చేసినాం. మా గురించి కాదు మీరు అనేది. మీరు ఇద్దరు మంచిగా ఉంటే మేము ఎంత సంతోషంగా ఉంటాం. నాకు బుద్ధి వచ్చింది. ఈ కాడ నుంచి నేను మంచిగా ఉంటా. చెల్లె ఏదో చిన్నదానివి ఎటు పడతాడు మాటలు అంటే పడతావని ఎటు పడతాటే మాట్లాడే మాటలేం మనసులో పెట్టుకోకు. అక్క నన్ను కూడా క్షమించు అక్క. నువ్వు పెద్దదాని ఓ మాట అంటేనే పడితే ఏం కాపు. నేనే చిన్నంత పెద్దంత లేకుండా మాట్లాడినా. తప్పైంది, నన్ను క్షమించక్క. పోనీ చెల్లె ఈ కాడ నుంచి మనం మంచిగా కలిసి ఉందాం. మరిది నేను కూడా ఏది దోషి దోయక మాట్లాడినా మాటలేం మనసులో పెట్టుకోకు. నేనెందుకు మనసులో పెట్టుకుంటా కాదనే. మీరు మంచిగా ఉన్నాక మంచిగా ఉండకపోతే మనసులో పెట్టుకుంటా. గిటు ఇగో అప్పుడు నేను కూడా అన్నా కదా మీ తమ్ముడు కంటే 10 రూపాయలు ఎక్కువ పెట్టకని. ఇప్పుడు ఖర్చు అంతా నువ్వే పెట్టుకో. మా తమ్ముడు రాక వచ్చింది కదా కాటన్ బీర్లు తెప్పి అంటే ఇట్లా కూడా నాకే పెట్టి పెడతారా? బామ్మర్రి కదా గాయ తోసుకోవా.